శివయ్య సకుటుంబ సపరివార ఆశీస్సులతో మనమందరం బాగుండాలని కోరుకుంటూ భగవత్ కథలను శ్రద్ధగా వినడం వల్ల మనకు కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందామండి. వేదాంత వాక్యాలను శ్రద్ధగా శ్రవణం చేయటం వల్ల పాపాలు నశించి క్రమంగా చిత్తశుద్ధి ఏర్పడుతుందని సూత సంహిత వచనం. భగవత్ కథలను శ్రద్ధగా వినడమే ఒక సాధన. కొన్ని కథాఘట్టాలను దుఃఖాలను తొలగించి గ్రహ బాధలను నివారించడంలో సహకరిస్తాయి. ఉదాహరణకు గజేంద్ర మోక్షఘట్ట శ్రవణం ఆర్తిని పోగొట్టడం, దుస్వప్నాలను తొలగించడం చేస్తుంది. ధ్రువ చరిత్ర విన్నవారికి ఉన్నత స్థితి, ఐశ్వర్యము లభిస్తాయి. తత్వ విచారణతో వింటే క్రమంగా జ్ఞానహేతువై మోక్షప్రాప్తిని కలిగిస్తుంది. ఇలా భగవత్ కథలను శ్రవణము చదవడము వల్ల మనకు భగవద్ అనుగ్రహం తప్పక లభిస్తుంది. భగవత్ కథలను వీలున్నప్పుడల్లా చదువుకొని మనం మనశ్శాంతిని పొందుదాం, దుఃఖాలను పోగొట్టుకుందాం. అందరము బాగుండాలని కోరుకుంటూ మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ పెట్టడం మర్చిపోతున్నారు, తప్పకుండా పెట్టండి. అందరూ బాగుండాలి. ఓం నమః శివాయ. శివాయ గురువే నమః. శివయ్య ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.